అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10 తేదీలలో జరిగేది ఇవే. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10 తేదీలలో భవిష్యత్తుల గురించి జాగ్రత్తగా వినండి. మీ జీవిత విషయాన్ని మార్చే ఒక ముఖ్యమైన సందేశం మీ వరకు చేరింది. చాలా ఏళ్ళుగా మీరు కోరుకున్నవి, అసంపూర్ణ కోరికలు, సాధించలేకపోయిన లక్ష్యాలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా ఈ తేదీలో వృశ్చిక రాశి వారికి ఎంతో మంచిది కానున్నవి. ఇవి సాధారణ సమయం కాదు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్షణం ఇది. ఈ అవకాశాన్ని వృశ్చిక రాశి వారు తక్కువగా అంచనా వేయకండి. ఇది మళ్ళీ రాదు. అదృష్టపు ద్వారం మీ ముందు తెరుచుకోబోతుంది. ఈ సందేశం చాలా కీలకం కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు వినండి. కష్టానికి ప్రతిఫలం. వృశ్చిక రాశి వారి జీవితంలో పడిన శ్రమకు ఓటమిని అంగీకరించని మీ పోరాటాలకు శనిదేవుడే సాక్షి. మీ ప్రయత్నాలకు ఆయన హృదయాన్ని తాకాయి. ఇప్పుడు ఆయన స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చారు. వృశ్చిక రాశి వాళ్ళకు ఎప్పుడు ఎవరిని కూడా నొప్పించలేదు. ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరారు, కానీ తరచుగా బాధలే అనుభవించారు. వృశ్చిక రాశి వారి మంచి పనులకు ఫలితం లభించే సమయం ఆసన్నమైనది. మీలోని అద్భుత లక్షణం, మీ అనుభూతి, ఆత్మీయుల కోసం మీ ఆలోచనలు పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారికి సున్నితత్వం, అందరి కోసం నిలబడడం తరచుగా మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇప్పుడు వివేకంతో వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారికి పనులలో ఎవరి జోక్యాన్ని కూడా మీరు ఆశించవరు. మీరు స్వతంత్ర భావాలను కలిగిన వ్యక్తి. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తే నిశ్శబ్దంగా ఉండరు. అన్యాయాన్ని అసలు భరించలేరు. కానీ ఈ ఆగ్రహం, ఆ భావోద్వేగం తరచుగా మీకు నష్టం కలిగిస్తాయి. శనిదేవుడు వృశ్చిక రాశి వారికి చెప్పేది సమతుల్యతను కాపాడుకోవాలి అని. వృశ్చిక రాశి వారి జీవితం దిశ, గతి రెండింటినీ మార్చే సమయం ప్రారంభమైంది. 4 గొప్ప సంఘటనలు వృశ్చిక రాశి వారి జీవితంలోని వృశ్చిక రాశి వారి కృషి ఇప్పుడు ఫలాన్ని ఇవ్వబోతుంది. మిమ్మల్ని అర్థం చేసుకొని వారే ఇప్పుడు మీ గుణాలను ప్రశంసిస్తారు. వృశ్చిక రాశి వారి మంచితనం గౌరవించబడుతుంది. వృశ్చిక రాశి వారి ఆశలు నెరవేరబోతున్నాయి. దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఈ తేదీలతో కలిపి రాబోయే 4 రోజులు వృశ్చిక రాశి వారి జీవితంలో పుస్తకంలో ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ మార్పులు వృశ్చిక రాశి వారైన మీకు మాత్రమే కాదు, మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడికి కూడా అదృష్టాన్ని తెస్తుంది. తదుపరి అవకాశం వచ్చినప్పుడు వారి ఇంట్లో సంపద, ఆనందం ప్రవహిస్తాయి. ప్రతి దిశ నుండి మంచి వార్తలు వస్తాయి. ఈ సమయం వృశ్చిక రాశి వారి కోసం ప్రత్యేకంగా కేటాయించబడింది. దీన్ని గుర్తించి శనిదేవుడి ఈ అనుగ్రహాన్ని నిజమైన మనసుతో స్వీకరించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు కళ్ళు పూర్తిగా తెరవాల్సిన సమయం. ముఖ్యంగా జూన్ 8 నుండి 10 వరకు ఈ రోజులలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే 4 అద్భుతమైన సంఘటనలు మీ ఊహకు అందనట్టుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో నిరంతరం పోరాటం, నిరాశ శనిదేవుడి దయతో తొలగిపోనున్నాయి. మీరు గత అనేక సంవత్సరాలుగా నిజమైన మనసుతో నమ్మకముని కొనసాగించారు. స్మరించుకున్న పూర్వీకులు, ఆ శక్తులన్నీ కూడా ఇప్పుడు వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఒప్పుకటయ్యాయి. అంతా నాశనం అయిపోయిందని చెప్పి అనిపించినప్పుడు కూడా ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని ఆ సంకటం నుంచి బయటకు లాగింది. ఇది మీకు కులదేవతల దయ. ఆ దేవతలు కేవలం చిత్రంలో కాదు, వృశ్చిక రాశి వారి వంశ ఆత్మలలో నివసిస్తారు. వృశ్చిక రాశి వారి ఎప్పుడూ కూడా పూజలో లోటు చేయలేదు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఫలవంతం కానున్నాయి. వృశ్చిక రాశి వారికి జాతకంలో జ్యోతిష్యులు కూడా అరుదైనదిగా భావించే దివ్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వృశ్చిక రాశి వారికి కొత్త ప్రారంభానికి సూచనను తీసుకొస్తుంది. ఇప్పుడు ధనం, ఐశ్వర్యం, గౌరవం, సమాజంలోని ప్రతిష్ట విషయంలో సంవత్సరాలుగా ఉన్న లోటుపాట్లు శనిదేవుడి అనుగ్రహంతోనే తీరిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నిరాశ చెందిన మీ అసంపూర్తి పనులు ఇప్పుడు విజయంగా మారడానికి సమయం ఆసన్నమైంది. ఇదంతా కూడా కల్పన కాదు, వృశ్చిక రాశి వారికి వాస్తవంగా జరుగుతుంది. కానీ దీనికోసం వృశ్చిక రాశి వారు ఒక చిన్న చర్యను పూర్తి సమర్పణ భావంతో చేయాలి.
శనివారం రోజున ఇంటి నుండి బయలుదేరి మొదటి రొట్టెను ఆవుకు, రెండవ రొట్టెను ఏదైనా కుక్కకు తినిపించండి. నల్ల కుక్కకు రంగుదైతే మర మంచిది. ఈ చిన్న కర్మతో శనిదేవుడు వృశ్చిక రాశి వారికి మీరు దురదృష్టపు నీడను తొలగిస్తాడు. ఈ పనిని కొన్ని వారాల పాటు కూడా నిరంతరం చేసి ఆపై వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పును మీరే అనుభవించండి. ఈ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన విషయాలను కూడా జాగ్రత్తగా గమనించాలి. వృశ్చిక రాశి వారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సరిగ్గా అంచనా వేయండి. కొంతమంది పైన స్నేహితులు నటించిన లోపల ఆశను పెంచుకుంటారు. అలాంటి వారిని ఈ శుభ సమయంలో మిమ్మల్ని తప్పుదారిలో పట్టించడానికి ప్రయత్నించవచ్చు. వృశ్చిక రాశి వారికి విజయాన్ని వారు భరించలేరు. ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ వ్యక్తిగత నిర్ణయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ రాశి వారి సమయం ఇప్పుడు మారబోతుంది. ఇప్పటి వరకు కష్టమైన మార్గాలలో ఇప్పుడు పువ్వులు వికసించబోతున్నాయి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ వారి ముందు నమస్కరించబోతున్నారు. ఇది ప్రపంచం స్వయంగా వృశ్చిక రాశి వారి పక్షాన నిలబడిన క్షణం. వృశ్చిక రాశి వారు శ్రద్ధ, విశ్వాసం, సరైన పనులను చేస్తూ ఉండాలి. శనిదేవుడు మీ కులదేవతలను ఎప్పుడు కూడా ప్రతి కష్టమైన మలుపులో మీకు సహాయపడతాడు. వారి నామాన్ని స్మరించండి. రోజును శ్రద్ధతో ప్రారంభించి ఈ 4 రోజులలో మీకు వృశ్చిక రాశి వారు ప్రతి పనిని కూడా ఆలోచించి సానుకూల భావోద్వేగంతో చేయండి. వృశ్చిక రాశి వారి అదృష్టం ఇప్పుడు సింహం గర్జన వలె గంభీరంగా మారబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎప్పుడూ రాబోయే మార్పు సాధారణమైన మార్పు కాదు. వృశ్చిక రాశి వారి మొత్తం అదృష్టాన్ని కొత్త దిశలో మలుపు తిప్పే అద్భుతమైన మలుపు. అయితే ఈ మార్పుతో పాటు వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి వారికి చుట్టూ మీ పురోగతిని లోపల అసూయపడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తుల పైకి మీ పైన శ్రద్ధ చూపుతారు, కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి జీవితంలో మిమ్మల్ని మధురమైన మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించే వ్యక్తి ఎవరైనా ఉంటే, కానీ వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే జాగ్రత్త వహించండి. ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని అప్రమత్తంగా చూసి మీ హృదయ మాట వినకుండా వివేకం మాట వినవలసిన సమయం వచ్చింది. అదే సమయంలో వృశ్చిక రాశి వారి మరొక విషయంపై శ్రద్ధ వహించాలి. ఈ తేదీలతో కూడిన రాబోయే కొన్ని రోజులలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక మహిళ ప్రవేశించవచ్చు. ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు. బయట మహిళతో అధికంగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి. అనవసరమైన సంబంధాలు లేదా కలయికలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం, గౌరవం, మానసిక ప్రశాంతతను భగ్నం చేయవచ్చు. ఈ జాగ్రత్తలతో పాటుగా శనిదేవుడు వృశ్చిక రాశి వారికి ఒక మంచి వార్తను కూడా పంపాడు. వృశ్చిక రాశి వారి జాతకంలో ఎప్పుడు ఏర్పడుతున్న గ్రహస్థితి అత్యంత శుభ సమయోగాన్ని సృష్టిస్తుంది. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఏదైనా సరే కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోనున్నాయి. వృశ్చిక రాశి వారికి ప్రణాళికలు ఎప్పుడు కూడా ఆచరణలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారి వ్యాపారంలోని అకస్మాత్తుగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం పురోగతికి ద్వారాలను తెరుస్తుంది. ఈ అద్భుతమైన మార్పు వృశ్చిక రాశి వారికి కృషి ఫలితం మాత్రమే కాదు, వృశ్చిక రాశి వారి కుల దైవతలు పూర్వీకుల దయ కూడా. శనిదేవుడు ఇప్పుడు వృశ్చిక రాశి వారి జీవితంలోని మీ అదృష్టం తలుపులు తెరిచే సమయాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు ఒక సాధారణ చర్యను చేయండి. శనివారం రోజున ఉదయం నిద్రలేచి మొదటి రొట్టెను ఆవుకు, రెండవ రొట్టెను ఏదైనా సరే కుక్కకు తప్పకుండా తినిపించండి. ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే సేవ చేయడం ద్వారా శనిదేవుడిని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ చిన్న పనిని వృశ్చిక రాశి వారి జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించగలదు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు వృశ్చిక రాశి వారి పక్షాన ఇంత జరుగుతున్నప్పుడు మీ శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా మీ సన్నిహితులుగా కనిపించే వారే పెద్ద ద్రోహాన్ని చేస్తారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి. ప్రతిష్ట, మానసిక ప్రశాంతత, కుటుంబ సమతుల్యతను పాడు చేయగల బయటి సంబంధాలకు దూరంగా ఉండండి. శనిదేవుడు, లక్ష్మీదేవి స్వయంగా వృశ్చిక రాశి వారి జీవిత దిశను నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ తేదీలతో కూడిన రాబోయే 3 రోజులలో వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు, సామాజిక గౌరవం, అద్భుతమైన మార్పుల సందేశాన్ని తీసుకురావస్తున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు వృశ్చిక రాశి వారి ముందు తల వంచి నిలబడతారు. వృశ్చిక రాశి వారు సమాజంలో ఒక ఆదర్శంగా కూడా గుర్తించబడతారు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇది వృశ్చిక రాశి వారైన మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి, జీవితంలోని అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి, శనిదేవుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం. వృశ్చిక రాశి వారు నమ్మకం ఉంచండి, విశ్వాసాన్ని కొనసాగించండి. వృశ్చిక రాశి వారి జీవితం ఇప్పుడు ఒక మలుపు వద్దకు చేరుతుంది. ఇక్కడి నుండి ఈ రాశి వారి జీవిత దిశ పూర్తిగా మారవచ్చు. శనిదేవుడి రహస్య సందేశం ఇప్పుడు వృశ్చిక రాశి వారి ముందు ఉంది. జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి. శనిదేవుడు న్యాయానికి ప్రతీక. నిజమైన మార్గంలో నడిచే వారికి మాత్రమే ఆయన సహాయం చేస్తాడు. వృశ్చిక రాశి వారు నిజాయితీ, ఓర్పు, భక్తితో మీ జీవితాన్ని గడిపినట్లయితే ఇప్పుడు శనిదేవుడు వృశ్చిక రాశి వారి జీవితాన్ని కూడా సుఖం, సంపద, విజయంతో నింపే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం వృశ్చిక రాశి వారు కళ్ళు తెరిచి మొదటిసారి ఏ దిశలో చూస్తారో అదే దిశ నుండి ఒక పెద్ద వార్త లేదా సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే ఆగిపోయిన పని ఈరోజు అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. దీనితో పాటుగా వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే ధనం ఇచ్చి ఉంటే అది తిరిగి రాకపోతే ఈరోజు అకస్మాత్తుగా ధనం తిరిగి రావచ్చు, లేదా ఏదైనా సరే ఊహించని ఆర్థిక లాభం లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు కొత్త ప్రారంభానికి సూచన. మీ సంబంధం అసంపూర్తిగా ఉంటే ఈరోజే తిరిగి కలయికకు అవకాశం అయితే ఉంది. ఈ కలయిక స్థిరమైన, నమ్మదగిన సంబంధానికి ప్రారంభం కావచ్చు. వివాహితులైతే ఈరోజు మీ దాంపత్య జీవితంలోని కొత్త తాజాదనాన్ని తీసుకురాబోతున్నాయి. శనిదేవుడి దయ ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఉంది. ఏదైనా సరే న్యాయపరమైన కేసు, ప్రభుత్వ పని లేదా ఏదైనా పెద్ద వ్యాపారం పెండింగ్లో ఉంటే ఈరోజు అది వేగవంతం కావచ్చు. ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారికి తీసుకొస్తుంది. ఈ సాయంత్రం వృశ్చిక రాశి వారు తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీం బీజ మంత్రాన్ని 7 సార్లు జపిస్తే ఒక అరుదైన సంయోగం వృశ్చిక రాశి వారి జీవితంలోనే మీరు ఎప్పుడు కూడా ఊహించని మార్పులను తీసుకొస్తుంది. ఎవరైతే నిజమైన మనసుతో భోలేనాథుడిని స్మరిస్తారో వారి దయ తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఏదైనా సరే పనిలో ఓటమిని అంగీకరించినట్లయితే ఇప్పుడు అంతా అయిపోయిందని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు శివుడు స్వయంగా సహాయం చేయడానికి వచ్చాడు. వ్యాపారంలోనే పని ఆగిపోయినప్పుడు వృశ్చిక రాశి వారికి ఏదైనా సరే కొత్త ఒప్పందం లేదా ఆగిపోయిన కస్టమర్ల అకస్మాత్తుగా మళ్ళీ సంప్రదింపవచ్చు. ఉద్యోగంలో అనిస్థితితో బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి ఈరోజు స్థిరత్వం, పదోన్నతి, ఆత్మవిశ్వాసం యొక్క సందేశాన్ని తీసుకొచ్చింది. ఆరోగ్యం పరంగా కూడా ఈరోజు చాలాసార్లు సానుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎప్పుడు తొలగిపోతున్నాయి. ఈ రాత్రి వృశ్చిక రాశి వారికి ఏదైనా సరే కలలో ప్రత్యేక సందేశం లేదా సంకేతం వస్తే దాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఈ కళ స్వయంగా దేవతలచే పంపబడిన సందేశం కావచ్చు. ఈరోజు సంఘటనల రోజు మాత్రమే కాదు, అద్భుతమైన సంకేతాల రోజు. ఇప్పటి వరకు అర్థం కాని అనేక రహస్యాలను ఈ రోజున బయటపడవచ్చు. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తి యొక్క నిజమైన ముఖం కూడా ఈరోజు బయటపడవచ్చు. దీనితో పాటు ఏదైనా సరే పెద్ద బహుమతి, గౌరవం లేదా సామాజిక గుర్తింపు లభించే బలమైన సంకేతాలు కూడా ఉన్నాయి. ఈరోజు కలలో ఏదైనా సరే దేవత దర్శనం జరిగితే ప్రపంచం స్వయంగా మీకు సహాయం చేస్తుందని చెప్పి అర్థం చేసుకోండి. వృశ్చిక రాశి వారి జీవితంలో పదే ఏదైనా సరే సందేశం వస్తుంటే అది ఆగిపోవడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిన సమయం. మహాదేవుడు స్వయంగా తన భక్తులకు పదే సంకేతాలను పంపుతాడు. వృశ్చిక రాశి వారు నిజమైన మనస్సుతో ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ప్రతి సంఘటన నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడంలో గాను బాధలను దూరం చేయడమే కాకుండా మిమ్మల్ని జీవితంలోని ప్రతికూలతను నుండి కూడా విముక్తి చేస్తుంది. మీ ఇంట్లోని పెద్దలు, తల్లిదండ్రులు, గురువులను నిజమైన మనసుతో గౌరవించి వారికి సేవ చేస్తే
మీరు సగం అడ్డంకులను అలాగే అధిగమించినట్లే. ఎందుకంటే పెద్దలను గౌరవించే ఇంట్లో శనిదేవుడు నిలబడడు. మహాదేవుడి దయ శాశ్వతంగా కూడా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా ఒక సమయం రాబోతుంది, దాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వృత్తిలో ఉన్న ఈ తేదీలతో కలిపి రాబోయే కొన్ని రోజులలో మీ కృషి ఫలిస్తుంది. ఇప్పటి వరకు కూడా వృశ్చిక రాశి వారి మార్గంలో అడ్డంకులు సృష్టించిన కష్టాలు దూరం అవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో చుట్టూ సానుకూల శక్తి విస్తరిస్తుంది. దీని ప్రయోజనం మీ కుటుంబ జీవితంలో కూడా లభిస్తుంది. ఇంట్లో శాంతి, ప్రేమ, విశ్వాసం ఏర్పడుతుంది. ఏదో ఒక అదృష్ట శక్తి మీ వృశ్చిక రాశి వారి జీవిత రథాన్ని సరైన దిశలోనే మారుస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో వృశ్చిక రాశి వారు అనుభవించిన చిక్కులు తొక్కం ఇప్పుడు నెమ్మదిగా ముగింపుకు చేరుకుంటున్నాయి. వృశ్చిక రాశి వారికి అయితే విజయ మార్గంలో ఎల్లప్పుడూ కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయని గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి పురోగతిని అసూయపడే వారి నుండి వృశ్చిక రాశి వారి చుట్టూ మీకు చాలా సన్నిహితుడిగా కనిపించిన వ్యక్తి ఉండవచ్చు. కానీ లోపల అతడు మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్నాడు. ఈ వ్యక్తి వృశ్చిక రాశి వారి జీవితంలోని నిరంతరము ప్రతికూలతను వ్యాపింపచేస్తున్నాడు. అతని ఉద్దేశం మిమ్మల్ని పడగొట్టడం మాత్రమే. వృశ్చిక రాశి వారు సమయానికి అతన్ని గుర్తించి అతడి నుండి దూరంగా ఉంటే మీ మార్గాలు మరింత సులభతరం అవుతాయి. వృశ్చిక రాశి వారి ఇంటి వాతావరణంలో కొంతకాలంగా ఒక వింతైన బరువు, అశాంతి లేదా పదే సమస్యలు ఉన్నాయి. ఎవరో ఉద్దేశపూర్వకంగా వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక ప్రతికూల వస్తువును దాచి ఉండవచ్చు. అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ వస్తువులు ఇంటి నుండి తొలగించిన వెంటనే వృశ్చిక రాశి వారు ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. వృశ్చిక రాశి వారు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వడానికి ధైర్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వృశ్చిక రాశి వారు సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలితం ఇప్పుడు మీకు చాలా ప్రభావవంతంగా లభించబోతుంది. దైవిక శక్తుల ప్రత్యేక అనుగ్రహం వృశ్చిక రాశి వారి పై కురవడానికి సిద్ధంగా ఉంది. గతంలో కొలత యొక్క నీడ ఉన్న చోట ఇప్పుడు సంపూర్ణత యొక్క వెలుగు విస్తరిస్తుంది. వృశ్చిక రాశి వారు నిరంతరం అంకిత భావంతో కృషి చేస్తూ ముందుకు వెళితే దైవిక శక్తులు స్వయంగా మీ మార్గాన్ని సుభావం చేస్తాయి. ఈ సమయం వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఈ సమయంలో మీ చుట్టూ ఏర్పడుతున్న సానుకూల శక్తి వృశ్చిక రాశి వారి జీవితంలోని ప్రతి దిశను ప్రకాశవంతం చేస్తుంది. వృశ్చిక రాశి వారు మీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవాలి. మా కాళీ దయతో ఇప్పుడు వృశ్చిక రాశి వారి అదృష్టం మేలుకొంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. అది ఉద్యోగానికి సంబంధించిన జంతలు కావచ్చు, వ్యాపారంలో నష్టం కావచ్చు, కుటుంబంలోని ఒత్తిడి కావచ్చు, లేదా ప్రేమ సంబంధాలలో పగుళ్ళు కావచ్చు. ఇప్పుడు అంతా కూడా మెరుగుపడబోతుంది. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతూ నిరాశ చెందుతూ ఉంటే ఇప్పుడు మీకు ఒక మంచి పదవి లభిస్తుంది. కుటుంబ సంబంధాలలో ఉన్న దూరాలు ఇప్పుడు సాన్నిహితంగా మారుతాయి. ఇంట్లో ప్రేమ, అవగాహన వాతావరణం ఏర్పడుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులపైన నిఘా ఉంచండి. కొంతమంది బయట నుండి మీకు చాలా సన్నిహితులుగా కనిపిస్తారు, కానీ లోపల వృశ్చిక రాశి వారి విజయాన్ని అసూయపడతారు. మా కాళీ ఇప్పుడు మీకు వృశ్చిక రాశి వారి శత్రువులను అంతం చేయబోతుంది. వారు మీకు కలిగించిన బాధలకు ఇప్పుడు వారే లెక్క చెల్లించబోతున్నారు. వృశ్చిక రాశి వారి జీవితంలో దాగి ఉన్న ఇద్దరు శత్రువులు దూరంగా ఉన్నారని తెలుసా? వారు మీకు ఎంత దగ్గరగా ఉండాలి అంటే మీరు ఊహించలేరు. వారు కుటుంబం వలె కనిపిస్తారు, కానీ వృశ్చిక రాశి వారికి పడగొట్టడం. వారు రహస్యంగా ప్రతికూలత వలలో అల్లుతారు. దానివల్ల కూడా వృశ్చిక రాశి వారి మనస్సు అశాంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అదృష్టం మూసివేయబడుతుంది. ఈ వ్యక్తులతో వృశ్చిక రాశి వారి సంబంధం ఉన్నంతకాలం మీ సమస్యలు కొనసాగుతాయి. కానీ వృశ్చిక రాశి వారు ధైర్యం చేసి ఈ సంబంధాన్ని తెంచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటే దేవి స్వయంగా వృశ్చిక రాశి వారి జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. అందుకే ఈ సమయంలోనే వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండడం, వృశ్చిక రాశి వారి చుట్టూ జరుగుతున్న సంఘటనలు, వ్యక్తుల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశి వారి అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేసేవారు చాలామంది ఉంటారు.
వారు వృశ్చిక రాశి వారు ముందు నమ్ముకుంటారు, కానీ వెనక మీకోసం విషం కలుపుతారు. అలాంటి వారు వృశ్చిక రాశి వారితో ఉంటూ మీ ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజమైన స్నేహితుడు కష్టకాలంలోని వృశ్చిక రాశి వారితో నిలబడేవారే అని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే వృశ్చిక రాశి వారి జీవితానికి ప్రత్యేక మంచి జరగాలంటే ఇద్దరు మోసగాల నుండి వృశ్చిక రాశి వారిని మీరు దూరంగా ఉంచుకోవడం ముఖ్యం. వృశ్చిక రాశి వారు ఈ వ్యక్తుల నుండి కూడా దూరమైన వెంటనే వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు మీ జీవితంలో అతిపెద్ద నిజంతో ముఖాముఖిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారు ఈరోజు అనుభవిస్తున్న సమస్య, వైఫల్యం, బాధాకరమైన అనుభవాలకు కారణం బయటి వ్యక్తి కాదు, వృశ్చిక రాశి వారికి చాలా సన్నిహితుడైన వ్యక్తి. వృశ్చిక రాశి వారు నీ కుటుంబంలో భావించిన వ్యక్తి సహాయం చేయడానికి వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఆ వ్యక్తి ఇప్పుడు వృశ్చిక రాశి వారి పురోగతికి అతిపెద్ద అడ్డంకిగా మారారు. వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడినా వృశ్చిక రాశి వారికి రావాల్సిన ఫలితం రావడం లేదని గత కొన్ని నెలలుగా మీరు అనుభవించి ఉంటారు. దీనికి ఒక పెద్ద కారణం వృశ్చిక రాశి వారి జీవిత శక్తిని కబలిస్తున్న ఈ దాగి ఉన్న శత్రువు. ఈ వ్యక్తి పద్ధతులను ఉపయోగించి వృశ్చిక రాశి వారి మార్గాలను కఠినతరం చేస్తున్నాడు. వృశ్చిక రాశి వారి జీవితంలో క్షీణత అకస్మాత్తుగా రాలేదు, అది ఎవరితో ప్రణాళికంగా జరిగింది. దురదృష్టకర విషయానికి ఏమిటి అంటే ఈ వ్యక్తి మీకు తెలియని వ్యక్తి కాదు. వృశ్చిక రాశి వారి సొంత బంధువులు లేదా చాలా సన్నిహితుడైన స్నేహితుడు కూడా కావచ్చు. వృశ్చిక రాశి వారి ఇంటి వాతావరణంలోనే కొంతకాలంగా ఒక వింతైన బరువు, అశాంతి, పనులలో అడ్డంకులు, ప్రతి దిశలోని ఒక అదృశ్య కోణాన్ని నిలబడినట్టుగా మీరు గమనించారా? ఇదంతా కూడా అకస్మాత్తుగా జరగలేదు. దీని వెనకాల మీ శ్రేయోభిలాషిలా కనిపించే వ్యక్తి యొక్క కుట్ర ఉంది. కానీ వాస్తవానికి వృశ్చిక రాశి వారి ప్రతి మంచి క్షణాన్ని కూడా నాశనం చేయడానికి అతను కంకణం కట్టుకున్నాడు. ఈ దారికి ఉన్న శత్రువు ప్రతికూల శక్తిని ఉపయోగించి వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక వలను అల్లాడు. దానివల్ల కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో సుఖశాంతులు రావడం కష్టమైంది. ఎందుకంటే అతడు వృశ్చిక రాశి వారి ముందు నమ్ముకుంటారు, మిమ్మల్ని పొగుడుతారు, కానీ లోపల అతని వృశ్చిక రాశి వారి నాశనాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. వృశ్చిక రాశి వారు మీ జీవితాన్ని ఎప్పుడు ఇలాగే ఈ ప్రతికూల శక్తులకు వదిలివేస్తారా, లేదా వృశ్చిక రాశి వారు మీ అదృష్టాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండి కొన్ని చర్యలు తీసుకుంటారా? ఈనాటి కాలంలో ప్రతికూల శక్తులు అన్ని దిశలలో వ్యాపించి ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారిని మీరు సురక్షితంగా ఉంచుకోవడం, వృశ్చిక రాశి వారి చుట్టూ ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారు పదే విఫలమవుతూ ఉంటే, వృశ్చిక రాశి వారి కృషి ఫలితం పదే ఆలస్యమవుతూ ఉంటే, వృశ్చిక రాశి వారి ఇంట్లో లేదా వృశ్చిక రాశి వారి చుట్టూ ఎవరైనా సరే మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇప్పుడు ఈ చెడును మూల నుండి అర్థం చేయగల ఏదైనా ఉపాయం ఉందా? దానికి సమాధానంగా ఉండి ఒక ఉపాయం ఉంది. వృశ్చిక రాశి వారి జీవితంలో అలుముకున్న చీకటిని దూరం చేయగల ఒక సాధన ఉంది. వృశ్చిక రాశి వారు చేయాల్సిందల్లా కూడా మంగళవారం రోజున దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. అక్కడ పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో హనుమాన్ స్వామిని పూజించండి. వృశ్చిక రాశి వారి సమస్యల నుండి కూడా విముక్తి కోసం ప్రార్థించండి. ఈ పూజ వృశ్చిక రాశి వారి జీవిత విజయాన్ని అడ్డుకుంటున్న ప్రతికూల ప్రభావాలను కూడా తొలగించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని నాశనం చేస్తున్న ముఖాలను గుర్తించండి. వృశ్చిక రాశి వారిని శబ్దం వృశ్చిక రాశి వారి అతిపెద్ద బలహీనత. ఈ బలహీనతే వృశ్చిక రాశి వారి శత్రువు యొక్క అతిపెద్ద ఆయుధం. కానీ వృశ్చిక రాశి వారి సత్యాన్ని అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకున్న వెంటనే వృశ్చిక రాశి వారు జీవితంలోని మళ్ళీ విజయం, శాంతి, సంపద యొక్క వెలుగు తిరిగి వస్తుంది. ఈ అద్భుతమైన రోజులో వృశ్చిక రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడాన్ని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను పంచుకోవడానికి సంకోచించకండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.
కాబట్టి వృశ్చిక రాశి వారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. వృశ్చిక రాశి వారికి అంత మంచి జరగాలని ఆ శివయ్యను అలాగే ఆ లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్.